హలో ఎవ్రీవన్, నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. రీసెంట్గా నేను మరో 3 ఫ్రెండ్స్తో కలిసి అరుణాచలానికి వెళ్ళాను. సడన్గా అనుకున్న ప్లాన్ అవ్వటంతో బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్రావెల్స్ కోసం చూస్తున్నప్పుడు నంది ట్రావెల్స్లో జస్ట్ 1600కే టికెట్ దొరికింది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం. అమీర్పేట్లో ఈవినింగ్ 4:30కి వ్యాన్లో ఎక్కి కూర్చుంటే 1 గంట ప్రయాణం తర్వాత హైదరాబాద్ పొలిమేరలో మెయిన్ బస్సుని ఎక్కేశాం. ఎక్కగానే మా యాంకర్ సాయి ఇచ్చిన పూతరేకులు టేస్ట్ చేసాం. అమేజింగ్ టేస్ట్ తెలుసా. ఇక నైట్ 8:30 అవుతుండగా జడ్చర్ల దగ్గరలో ఒక దాబా దగ్గర బస్సును ఆపితే వేడి రోటీ విత్ పనీర్ అండ్ వెజ్ తడకా ఆర్డర్ ఇచ్చాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. 9 PM స్టార్ట్ అయిన బస్ ఎక్కి మార్నింగ్ 6కి అరుణాచలంలో దిగాం. అక్కడ ఒక క్యాబ్ మాట్లాడుకుని మేమంతకు ముందే బుక్ చేసుకున్న వార్తాళీ కుటీర్కి వెళ్ళాం. అక్కడ అడుగు పెట్టడంతోనే అదొక అద్భుతంగా అనిపించింది. హైదరాబాద్ సిటీలో ఫుల్ ట్రాఫిక్, రణగొణ ధ్వనుల మధ్య చుట్టూ పొల్యూషన్లో ఉండే మాకు వార్తాళీ చాలా అద్భుతంగా అనిపించింది. చుట్టూ చెట్లు, ఎదురుగా వారాహి అమ్మవారు, ఆ పక్కనే రమణ మహర్షి గారి నిండైన రూపం. ఇక శివ కుటుంబం, గోశాల, నెమళ్ళు, పిల్లలు ఆడుకోవటానికి ఉయ్యాల. అసలు వాటన్నింటినీ చూడగానే మనసుకు ప్రశాంతంగా అనిపించింది. అండ్ యు నో వాట్, ఆ కుటీరంలో కాస్ట్ కూడా చాలా తక్కువే. పర్ హెడ్ జస్ట్ 800 రూపీస్ మాత్రమే. 800లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. వీటన్నింటికన్నా కుటీర్ వాళ్ళ రిసీవింగ్, వారి హాస్పిటాలిటీ మాటల్లో చెప్పలేను. ఆ కుటీర్ ఓనర్ శివతేజ గారి కుటుంబం మొత్తం కూడా అతిథుల సేవకు పరిమితమైపోయారేమో అనిపించింది. మేము రావటమే ఆలస్యం. వారి బంధువులెవరో వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాతో బాగా కలిసిపోయారు. అక్కడ రూమ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో బెడ్, నీట్గా ఉన్న వాష్రూమ్స్, వంట చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి స్టవ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎయిర్ కండిషన్తో క్లీన్గా ఉన్నాయి రూమ్స్. శివతేజ గారి కుటుంబం పూర్తిగా అతిథి దేవో భవ అనే సూక్తికి కట్టుబడి ఉన్నట్టుగా అనిపించింది. మరి లేకపోతే ఏంటండి, కేవలం 800 రూపాయల్లో రూమ్ ఇవ్వటమే కాకుండా ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్, అది కూడా 4 రకాల వంటలతో అద్భుతంగా చేస్తున్నారు. అసలు వాళ్ళకి 800 రూపీస్లో ఏం మిగులుతాయో నాకైతే అర్థం కాలేదు. కానీ వారు అతిథి దేవో భవ అనే సూక్తికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు అని మాత్రం నాకు అనిపించింది. ఆ అరుణాచలేశ్వరుడి సన్నిధిలో వారు చేసే ఇంతటి మహత్కార్యం నిజంగా చాలా గొప్పది. నిజానికి శివతేజ గారు అండ్ ఆయన వైఫ్ చాలా యంగ్ ఏజ్లో ఉన్నట్టుగా అనిపించారు. వాళ్ళు ఏం చదువుకున్నారో అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు బీటెక్ చదివారు, పైగా హైదరాబాద్లో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేసేవారు. కానీ అరుణాచలేశ్వరుడిపై అమితమైన భక్తితో ఇలా అతిథులకు సేవ చేసుకుంటూ బ్రతికిస్తున్నారు అని తెలిసి చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఇంత చిన్న వయసులో ఇలా అరుణాచలేశ్వరుడి సన్నిధిలో ఇలా చెయ్యొచ్చు అని వాళ్ళని చూస్తేనే అనిపించింది. అండ్ ఈ కుటీర్ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఇస్తున్నారు. అవన్నీ చూశాక మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మేము వెళ్లిన రోజే శ్రీరామనవమి. కుటీర్ వాళ్ళు సీతారామ కళ్యాణం చేశారు. కళ్యాణోత్సవంలో పాల్గొని సాయంత్రం కుటీర్ వాళ్ళు ఇచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ వేసుకుని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం. అదొక అద్భుతమైన ప్రదేశం. ప్రశాంతతకు నిలవు రమణ మహర్షి ఆశ్రమం.
కాసేపు అక్కడ కూర్చుని ధ్యానం చేసి అక్కడి నుండి తిరిగి కుటీర్కి వెళుతూ మధ్యలో రోజ్ వాటర్ కూడా తాగేశాం. అక్కడి నుండి కుటీర్కి చేరుకునేసరికి అప్పుడే శివతేజ గారి కుటుంబం అలాగే కుటీర్లో ఉన్నవారు వారాహి అమ్మవారికి హారతిస్తున్నారు. మా చేత కూడా అమ్మవారికి హారతిప్పించారు శివతేజ గారి అమ్మగారు. మరుసటి రోజు ఉదయం చక్కటి బ్రేక్ఫాస్ట్ చేసి అరుణాచలంలో అలా తిరిగేసి మధ్యాహ్నానికి కుటీర్కి చేరుకున్న మాకు చక్కటి భోజనం అందించారు. ఈ వార్తాలి కుటీర్లో వీళ్ళ హాస్పిటాలిటీ ఇది ఎంత బాగుంటుందో, ఇక్కడి ఫుడ్ మాత్రం అమేజింగ్ అని చెప్పాలి. ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో, అరుణాచలం ప్రాంతంలో ఫుడ్ తినాలి అంటే కొంచెం మనకి నచ్చిన ఫుడ్ దొరకటం చాలా కష్టమే. కానీ ఈ కుటీరంలో మాత్రం చక్కటి ఆంధ్ర భోజనం దొరుకుతుంది. ఇక్కడ అమ్మ ఉన్నారు, అన్నపూర్ణమ్మ. ఈ వార్తాలి కుటీరానికి ఉదయశ్రీ అమ్మగారు ఎంత చక్కగా భోజనాలు చేసి పెడతారంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ డిన్నర్ వరకు ప్రతిదీ కూడా ఆమె స్వయంగా చేసి పెడతారంట. ఇక్కడ ప్రస్తుతానికైతే నా ప్లేట్లో ఈరోజు పప్పు మామిడికాయ అలాగే సోరకాయ కొబ్బరి తురుము ఇంకా కొబ్బరి పచ్చడి ఇవన్నీ ఉన్నాయి. సో టేస్ట్ చేసి చెప్తాను. నాకైతే నోరు ఊరిపోతుంది. చాలా 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 బాగుంది. చాలా టేస్టీగా ఉంది. ఇంటి భోజనం తిన్న ఫీలింగ్ ఉంది. నిజంగా అమ్మకి చాలా ఓపిక. ఉదయం నుంచి రాత్రి వరకు ఇటు పక్క పూజలు చేస్తూనే ఉన్నారు, ఇంకో పక్క వంటలు చేస్తున్నారు. ఎప్పుడు చూడు బిజీగానే ఉంటున్నారు. ఈ వయసులో కూడా ఆవిడకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఖచ్చితంగా మీకు వీడియోలో చూపిస్తాను ఆవిడని కూడా. సో మీరు కూడా ఎవ్వరు వచ్చినా కూడా వార్తాలి కుటీర్ అని ఆన్లైన్లో చెక్ చేయండి. మేము వాళ్ళ కాంటాక్ట్స్ కూడా ఇస్తాము. మీరు కాల్ చేసి ఇక్కడికే వచ్చేయండి. హ్యాపీగా ఇక్కడున్న అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది అండ్ వీళ్ళ హాస్పిటాలిటీ బాగుంటుంది అండ్ ఫుడ్ మాత్రం ఇంకా ఎక్సలెంట్. నాకు తెలిసి ఇంకా అరుణాచలంలో ఎక్కడ కూడా ఇలాంటి ఆంధ్ర భోజనం దొరకదు. మరి వార్తాలి కుటీర్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలని డౌట్ పడుతున్నారేమో. మీకు స్క్రీన్లో నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాము. హ్యాపీగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఏ నెంబర్కి కాల్ చేసినా కానీ వాళ్ళు మాట్లాడతారు. మీకు ఫోన్ కాల్ నుంచి అర్థమైపోతుంది వాళ్ళ హాస్పిటాలిటీ ఏంటి అనేది. ఎప్పుడెప్పుడు వద్దామా అని ఈగర్గా వెయిట్ చేస్తారు. సో ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి తిరువన్నమలై కానీ అరుణాచలం, మనం తెలుగులో అరుణాచలం అంటాం, తమిళనాడు వాళ్ళు తిరువన్నమలై అంటారు. ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి ఇక్కడికి వచ్చేసేయండి. చక్కగా భోజనం చేసి రాత్రి స్వామివారి దర్శనానికి వెళ్ళాం. ఇక మరుసటి రోజు ఉదయం గిరి ప్రదక్షిణ కూడా చేశాం. మరి గిరి ప్రదక్షిణలో మేము చూసిన అద్భుతాలను మరో వీడియోలో మీకు చెప్తాను. అక్కడి నుంచి మరొక ప్రదేశానికి కూడా వెళ్ళామండోయ్. అదేంటో తెలియాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే.